శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తెలుగు ఋషి టీవీ ప్రేక్షకులకు భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం. వారఫల కార్యక్రమాల్లో చివరిగా మీనరాశి వారి ఫలితాలు 28/6 అనగా జూన్ నెల 2026, 4వ తారీఖు జూలై 2026 శనివారం వరకు మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారమంతా కూడా మీనరాశి వారికి గురుగ్రహం అనుగ్రహం వల్ల శుభఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబ విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తిగా చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, విస్తరణ అవకాశాలు ఉన్నాయి. కళలు, విద్యా, సేవా రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక అనుకూలత ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన బాకీలు వసూలవుతాయి. ఆస్తి, పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే పొదుపులు చేయగలుగుతారు. కుటుంబంలో ఆనందం, ప్రశాంతత నెలకొంటాయి. జీవిత భాగస్వామి పిల్లలతో సంతోషంగా గడపగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమ సంబంధాల్లో విశ్వాసం, అనుబంధం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. మీరు ఎక్కువగా నీరు తీసుకోవడం, సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. యోగా, ధ్యానము మానసిక ప్రశాంతత కలిగిస్తాయి. పరిహారాలు: ప్రతి గురువారం కూడా శ్రీ మహావిష్ణువును, శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా సద్గురు సాయినాథుని ఆరాధించడం శుభదాయకం. ప్రతిరోజు కూడా గురు మంత్రాన్ని జపించండి. పసుపు, శనిగలు లేదా పసుపు రంగు వస్త్రాన్ని ఏదైనా గురు దేవాలయాల్లో దానంగా ఇవ్వండి. శ్రీ విష్ణు సహస్రనామం లేదా గురు చరిత్ర పారాయణం చేయడం శుభప్రదం. గురువులకు సేవ చేయడం వల్ల, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి. ఈ వారం శుభరంగు పసుపు లేదా పచ్చ. శుభ సంఖ్య 3. శుభరోజు గురువారం. ఈ వారం మీనరాశి వారికి గురుగ్రహ అనుగ్రహంతో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో ఆనందం, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతాయి. శ్రీ మహావిష్ణువు, దత్తాత్రేయ స్వామి లేదా గురు సాయినాథుని యొక్క ఆరాధనతో పాటు గురుగ్రహ పరిహారాలు పడిస్తే మరింత శుభ్రతాలు పొందే అవకాశాలు ఉంటాయి. శుభం భూయా. శ్రీ గురుభ్యో